హే గాయ్స్, ఈరోజు మనం ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన నెయిల్ బైటింగ్ క్లాష్ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్లో జరిగిన హైలైట్స్ని చర్చించడానికి నాతో పాటు డాక్టర్ ఉదయ్ ఉన్నారు. సో రండి మన అనాలిసిస్ మొదలు పెడదాం. వెల్కమ్ టు ద ఫస్ట్ షాట్. వెల్కమ్ ఉదయ్. లెట్స్ డైవ్ ఇన్ టు ద ఎంఐ వర్సెస్ డీసీ క్లాష్. నీ ఇనీషియల్ థాట్స్ ఏంటి? మ్యాచ్ ముందు వరకు కూడా ఢిల్లీ వర్సెస్ ముంబై బ్యాటిల్ ఆఫ్ బిగ్ సిటీస్ అన్నట్టు చెప్పి హైప్ చేస్తున్నారు మొత్తం. అండ్ ఇట్ ప్రూవ్ టు బి ఏ నైల్ బెట్టింగ్ ఫినిష్ అన్నమాట. ఆ టేబుల్ ఆల్మోస్ట్ లాస్ట్ లో ముంబై ఇండియన్స్ పొజిషన్ లో ఉన్న ముంబై ఇండియన్స్ కి అసలు డిఫీటే లేని ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అంటే everyone thought it would be one-sided, provided that it was home turf for Delhi Capitals and Delhi Capitals on fire power ki. And through the match kuda alage unnindi mottham kuda, but MI as they usually do, they found a way. సో ఎంఐ ఫార్మిడబుల్ టోటల్ పోస్ట్ చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్లో 205. సో ఏ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళ స్ట్రాంగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ని మనం చూస్తే? అవును, స్ట్రాంగ్ హైలైట్ ఆఫ్ ది బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ అంటే ఇట్ వాస్ తిలక్ వర్మ హూ హ్యాడ్ స్కోర్డ్ అనదర్ 50. దాంతో పాటు సూర్యకుమార్ యాదవ్ హీ కాంట్రిబ్యూటెడ్ హిమ్సెల్ఫ్ 40 of 28 balls. కొంచెం స్లో తీసుకున్నాడు స్టార్ట్, విచ్ యూజువల్లీ డస్ నాట్ డూ, కానీ హీ పిక్డ్ అప్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ముంబై ఇండియన్స్. సూర్యకుమార్ యాదవ్ రన్ స్కోర్ చేస్తూ అలాగే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా అలాగే ఉండడం, ఇంకా క్రూషియల్ మ్యాచెస్ వస్తున్నాయి వాళ్ళకి. And at the same time, the firehouse Namandir once again intent ni first చూడొచ్చు. రోహిత్ శర్మ స్టార్క్ నాస్టాల్జియా ఇచ్చారు మనకి ఆస్ట్రేలియా T20 మ్యాచ్ ది. అప్పటి నుంచే మనం గమనించవచ్చు దేవర్ స్ట్రైవింగ్ టు పుట్ ఆన్ ఎ బిగ్ టోటల్. అండ్ ఢిల్లీ సర్ఫేస్ ఎప్పుడు కానీ ఇట్ ఈస్ అ వెరీ హై స్కోరింగ్ గేమ్. అండ్ మామూలుగా అయితే ఇంకా ఎక్కువ హై స్కోరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఢిల్లీ పిచ్ లో. వాట్ మేడ్ ముంబై జస్ట్ టు స్కోర్ 205 ఇన్ దిస్ గ్రౌండ్? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దట్? చూసా, యూజువల్లీ కూడా మనకు నువ్వు అన్నట్టు ఢిల్లీ ఈజ్ ఆల్వేస్ హై స్కోరింగ్ పిచ్. ఫస్ట్ టాస్ గెలిచిన తర్వాత ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడం మళ్ళీ ఇప్పుడు ట్రెండ్గా చూస్తూ ఉంటే పీపుల్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రూవెన్ టు బీ మ్యాచ్ విన్నింగ్ అనమాట. బట్ ఇప్పుడు చూస్తే టాస్ గెలిచిన తర్వాత ఏమైనా మళ్ళీ అక్షర్ పటేల్ డిడ్ హీ మేక్ ఏ మిస్టేక్ బై చూసింగ్ టు బౌల్ అనేది దట్స్ డిబేటబుల్. డ్యూ ఎక్కువ లేదు నిన్న యాక్చువల్గా కంపారిటివ్గా చూస్తే. బట్ స్టిల్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. కుల్దీప్ యాదవ్ చాలా బాగా చేశాడు, కానీ బట్ ఇనీషియల్గా కానీ మధ్యలో వికెట్స్ తీయడంలో కానీ యాక్చువల్గా కొంచెం ఢిల్లీస్ బౌలింగ్ వాజ్ ఎ బిట్ అండర్ పార్ అనుకోవచ్చు ఎస్టర్డే. అండ్ తిలక్ వర్మ వాట్ ఎ నాక్ వన్స్ అగైన్. ఇప్పుడు ఆ 2 innings-లో రన్ ఏ బాల్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఎప్పుడైతే రిటైర్ అవుట్ చేశారో అప్పటి నుంచి తిలక్ వర్మ వీఆర్ సీయింగ్ కొత్త తిలక్ వర్మ, ద ఓల్డ్ తిలక్ వర్మ విచ్ వీ నో, అదే చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు యాక్చువల్గా ఓవరాల్గా లాస్ట్లో నమందీర్ ఫైర్ పవర్ కానీ, హార్దిక్ పాండ్యా ఎస్టర్డే వాజ్ డిసప్పాయింటింగ్, ఓన్లీ 1 run కొట్టాడు. బట్ ఓవరాల్గా చూస్తే రోహిత్ శర్మ ఒక డీసెంట్ స్టార్ట్తో అట్లీస్ట్ నాట్ వన్ డే సింగిల్ డిజిట్ కాకుండా దట్ విచ్ హీ టాక్స్ అబౌట్ ద ఇంటెంట్ ఆల్వేస్, ఇంటెంట్ ఇన్నింగ్సే ఆడాడు. ఫాలోడ్ బై ర్యాన్ రికల్టన్స్, నాక్ కానీ, తర్వాత సూర్య కానీ. సో ఓవరాల్ గుడ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. అండ్ what do you think why did Delhi struggle to contain MI, particularly in the later overs? వాళ్ళు దే స్ట్రగుల్ టు కంటైన్, చాలా రన్స్ ఇచ్చేశారు. దే బేసికలీ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయలేదు అండ్ ఎంఐ దాన్ని ఫుల్ అడ్వాంటేజ్ తీసుకునింది. సో వాట్ ఆర్ యువర్ థాట్స్? కరెక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలో తిలక్ వర్మ అండ్ నమందీర్ సింగ్ వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే వెంట్ బర్సెక్ అనమాట. నమందీర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఢిల్లీ బౌలర్స్, ఇట్స్ ఎ బ్యాటింగ్ పిచ్ కరెక్టే, బట్ దే కుడ్ హావ్ డన్ లిటిల్ బిట్ బెటర్ యాక్చువల్లీ. చేంజ్ ఆఫ్ పేసెస్ కానీ, ఏమైనా కొంచెం స్లో బాల్ బౌన్సర్స్ వేయడం కానీ.
అలాగేమన్నా చేసినంటే కొంచెం బెటర్ గా వర్కౌట్ అయి ఉంటుందని నా ఒపీనియన్. బట్ హ్యాపెండ్ 205 అనేది డీసెంట్ టోటల్. ఇక్కడ కంటైన్ చేయగలిగారు. దే మేడ్ అన్ యాక్చువల్లీ చెప్పాలంటే దే రెస్ట్రిక్టెడ్ ముంబై టు 205 అని చెప్పుకోవచ్చు. బికాస్ కుల్దీప్ యాదవ్ వాస్ బౌలింగ్ అట్ అరౌండ్ 6 ఎకానమీ పర్ ఓవర్ అంతే ఇచ్చాడు. అండ్ విప్రాజ్ నిగమ్ టుక్ అవుట్ రోహిత్ శర్మ. సో స్పిన్నర్స్ నుంచి కొంచెం బెటర్ గానే ఉంది, కానీ దే ఆర్ వెటరన్ స్ట్రైక్ బౌలర్ స్టార్క్ నుంచి దే ఎక్స్పెక్టెడ్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్. అదేంటో స్టార్ గురించి తెలియదు. వెన్ ఎవర్ హీ సీస్ ఎస్ఆర్హెచ్ హీ డెఫినెట్లీ బౌల్స్ గుడ్. అదర్ టీమ్స్ తో ఎందుకు అలా వేయడో అర్థం కాదు అసలు. అండ్ నాకౌట్స్ లో డెఫినెట్లీ బాగా వేస్తాడు. యా హీ లవ్స్ ట్రావిస్ హెడ్. యా అది. అండ్ మెయిన్ గా 205 కొట్టారు పర్లేదు, కానీ వాట్ అబౌట్ కరుణ్ నాయర్? వాట్ ఈస్ హిస్ స్టోరీ? నువ్వేమనుకుంటున్నావు? అసలు ఎంత కంబ్యాక్ కదా కరుణ్ నాయర్. ప్లీజ్ క్రికెట్ ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ అని అప్పుడు ట్వీట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు లాస్ట్ టైం మనం డొమెస్టిక్ టోర్నమెంట్స్ అన్నిట్లో చూస్తే కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆల్ ద టైమ్. విదర్భాన్ రంజీలో ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అంతకుముందు షాహిద్ ముస్తాక్ అలీలో చాలా బాగా ఆడాడు. సో అన్ని అప్పటి నుంచి కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ లో కూడా అప్పుడు అగార్కర్, ఇప్పుడు మా యాక్చువల్గా ప్లేస్ లేదు కరుణ్ నాయర్కి ఎక్కడ ఫిట్ చేయాలి అని. ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ we actually tried looking into him and ఈసారి ఇంక్లూడ్ చేయలేకపోయాం. ఫ్యూచర్లో విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు హిమ్ అన్నారు. సో అట్ ద సేమ్ టైం వచ్చిన ఆపర్చునిటీ ఎవ్రీ ఛాన్స్ని కరుణ్ నాయర్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. జెర్సీలో నాని లాగానే కంబ్యాక్ ఇస్తున్నట్టే అనిపించింది మోస్ట్లీ. ఏమైనా షార్ట్స్ ఆడాడు అసలు. ఎంత బ్యూటిఫుల్ ఇన్నింగ్స్. 220 స్ట్రైక్ రేట్తో ఆడడం అనేది ఆ టైంలో, దట్టు ఫస్ట్ బాల్ జేక్ ఫ్రేజర్ మెగాకు అవుట్ అయిపోయిన తర్వాత దీపక్ చహర్కి ప్రెషర్లో రావడం అండ్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడడం, దట్టు 200+ స్ట్రైక్ రేట్తో. అవుట్ స్టాండింగ్ ప్లేస్మెంట్స్ కూడా, షార్ట్స్ ఆడడం ఎంత కాన్ఫిడెంట్గా. సో వీఆర్ యాక్చువల్లీ సీయింగ్ ఏ న్యూ కరుణ్ నాయర్ ఫర్ ద పాస్ట్ 1.5-2 years అని అనుకోవచ్చు. సో నువ్వేమంటావు? బట్ అండ్ అట్ ది సేమ్ టైం జస్ప్రీత్ బుమ్రాని అసలు 18 runs తీసుకెళ్లడం ఒక ఓవర్ లో అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అన్నమాట. కరుణ్ నాయర్ మేడ్ ఇట్ పాసిబుల్ యాక్చువల్లీ. బుమ్రాని ఒక నార్మల్ రంజీ బౌలర్ లాగా ట్రీట్ చేయడం అనేది. హ్యాపెన్స్, బ్యాడ్ డేస్ ఉంటాయి బుమ్రాకి అంతా కూడా, బట్ ఇట్ వాస్ దోస్ షాట్స్ వర్ వే టు కాన్ఫిడెంట్ అగేన్స్ట్ బుమ్రా. అవును, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ కాన్ఫిడెంట్ హీ ఈజ్ ఆన్ హిస్ గేమ్. బట్ వేరే వాళ్ళు ఎవరు స్టెప్ అప్ అవ్వలేదు కరుణ్ నాయర్తో పాటు. అట్లీస్ట్ ఇఫ్ ఎవరైనా మేబీ కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు కానీ అప్పుడు కరుణ్ నాయర్ అవుట్ అయిపోయిన తర్వాత వచ్చాడనుకో, బట్ స్టిల్ అంత మొమెంటం ఇచ్చి 100 runs స్కోర్ చేసేసిన తర్వాత ఆఫ్టర్ 120 కేఎల్ రాహుల్ కానీ అక్షర్ పటేల్ కానీ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ దెమ్ టు డూ బెటర్. బట్ అక్షర్ పటేల్ని చూస్తే అన్ఫార్చునేట్గా దట్ లెగ్ సైడ్ ఫ్లిక్ చేయబోయి ఎడ్జ్ తీసుకొని క్యాచ్ అవ్వడం కానీ, దట్ ఈస్ యాక్చువల్లీ a turning point again from the great man Bumrah. So what do you think? What point do you think Delhi's chances are actually slipping down? ఆఫ్టర్ కరుణ్ నాయర్స్ వికెట్ కరెక్ట్ గా చెప్పాలంటే అది కరుణ్ నాయర్స్ మిస్టేక్ ఏం లేదు. ఇట్ వాస్ పీస్ ఆఫ్ డెలివరీ ఫ్రమ్ మిడ్ శాంట్నర్. అసలు టైం టు టైం ఎలా ప్రొడ్యూస్ చేస్తాడు ఆ బాల్స్, స్పిన్నింగ్ ఫ్రమ్ మిడిల్ అండ్ లెగ్, క్లిప్పింగ్ ఆఫ్ అలాంటి బాల్స్ అసలు ఎలా ప్రొడ్యూస్ చేస్తాడో ఎవరికీ తెలియదు. అతనికే తెలుసో లేదో కూడా తెలీదు. అండ్ ఆ తర్వాత నుంచి అక్షర్ పటేల్ కానీ హీ అటాక్ట్ ఇనిషియల్లీ, రాహుల్ కానీ అంటే ఎలాగంటే ముంబై బౌలర్స్ ఇది చేశారు 11th over తర్వాత వెన్ ఎవర్ దెర్ వర్ చేంజ్ ఇన్ బాల్ చేంజ్ చేశారు. అప్పటి నుంచి ముంబై హ్యాడ్ బెటర్ ఛాన్స్ బికాస్ కరణ్ శర్మ వచ్చాడు. He simply as that has picked 3 wickets. It is another story మనం మాట్లాడుకోవాల్సింది. Not Karun Nair itself. Man of the match అసలు కరణ్ శర్మ. అవును, అతని గురించి కూడా మాట్లాడుకోవాలి. సో నువ్వేమనుకుంటున్నావు అసలు కరణ్ శర్మ? డిడ్ యూ ఎక్స్పెక్ట్ కరణ్ శర్మ టు బి ఏ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్? అసలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సరే, అసలు మ్యాచ్ లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు కరణ్ శర్మని. బికాస్ ప్రీవియస్ మ్యాచెస్ లో కూడా నాట్ ఇన్ ద ఇంపాక్ట్ సబ్స్ లిస్ట్ ఆల్సో. బట్ కరణ్ శర్మ లక్కీ చామ్ అంటారు కదా, ఐపీఎల్ ఏ టీమ్ లో ఉంటే మ్యాచెస్ ఆడకపోయినా కూడా దట్ టీమ్ యూస్ టు విన్ అని. అవును,
మేబీ వన్స్ అగైన్ Yeah, 3 seasons అలాగే జరిగింది. అవుట్ సైడ్ ఛాన్స్ అనుకోవచ్చు. ఎంత ఎక్సలెంట్ బౌలింగ్ కదా అసలు. ప్రతి అంత కార్నేజ్ అవును. కరుణ్ నాయర్ తర్వాత కరణ్ శర్మ రావడం, కంటైన్ చేయడం, వికెట్స్ తీయడం, అందరివి అన్ని ఇంపార్టెంట్ వికెట్స్ పర్టికులర్లీ ఇన్ ద టాప్ ఆర్డర్లో. అండ్ దానివల్లే బేసిక్గా డీసీ ఛాన్సెస్ డ్రాస్టిక్గా కరణ్ శర్మ వికెట్స్ వల్లనే అవును. Yeah. ఇంపాక్ట్ అయింది గేమ్ మొత్తం. అండ్ వాట్ అబౌట్ జస్ప్రీత్ బుమ్రాస్ బౌలింగ్? అండ్ ఆల్సో డీసీ దగ్గర యా అదే మాట్లాడదాం అనుకుంటున్నా. డీసీ చేతిలో ఇంకా 2-3 ఛాన్సులు ఉన్నాయి యాక్చువల్లీ. వెన్ ఎవర్ అశుతోష్ వాస్ బ్యాటింగ్, విప్రాజ్ నిగమ్ స్టార్ట్ చేశాడు కొట్టడం. 3 overs కి 39 కావాలన్నప్పుడు విప్రాజ్ హ్యాస్ స్టార్టెడ్. అండ్ వీ కెన్ సీ దట్ ఇమ్మెచ్యూరిటీ ఇన్ దట్ విప్రాజ్ నిగమ్. ఈస్ జస్ట్ 21 years old. రెండు బౌండరీలు కొట్టాక హీ కుడ్ హావ్ టేకెన్ సింగిల్ టూ సింగిల్స్ కానీ లేకపోతే టూస్ కి కానీ ట్రై చేసి ఉండొచ్చు. బట్ హీ వెంట్ ఫర్ ది గ్లోరీ హిట్ వన్స్ అగైన్. And we know Mitch Santner how much intelligent bowler he is. Again that ball నువ్వు చూసినట్టయితే ఎంత స్పిన్ అయింది అసలు ఆ బాల్. అవును, సేమ్ అదే పీచ్ ఆఫ్ డెలివరీ కరుణ్ నాయర్ అన్ని టెస్ట్ మ్యాచ్ లెంత్స్ వేసినట్టు ఎగ్జాక్ట్ గా మిడిల్ అండ్ ఆఫ్ లో పడి జస్ట్ స్లైట్ టర్న్ అయ్యి వికెట్ స్టాప్ ఆఫ్ హిట్ చేయడం. కానీ ఇది కూడా స్లోవర్ డెలివరీ, బౌన్స్ ఎక్కువ లేదు. విప్రాజ్ నిగమ్ హీ న్యూ విప్రాజ్ నిగమ్ ఈస్ గోనా చార్జ్ డౌన్. కొంచెం వైడ్గా వేసి లో బౌన్స్తో కూడా ఉండడం వల్ల ఆబ్వియస్గా ఆ వికెట్ పడింది. కొంచెం విప్రాజ్ నిగమ్ ఇంకొంచెం మెచ్యూరిటీ చూపించుంటే మేబీ హీ కుడ్ హ్యావ్ టేకన్ ఢిల్లీ ఓవర్ ద లైన్ అనుకోవచ్చు. బికాస్ అశుతోష్ అప్పటికి కూడా హీ వాజ్ స్ట్రగ్లింగ్ ఇనిషియల్గా, ఇంకా సెట్ అవుతూ ఉన్నాడు. ఆ టైంలో కొంచెం సపోర్ట్ ఉండుంటే మేబీ దే కుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్ ఆల్సో. అండ్ హౌ క్రూషియల్ వర్ దోస్ రన్అట్స్ ఇన్ దట్ లాస్ట్ ఓవర్. జస్ప్రీత్ బుమ్రా and a knock on and hold on Ashutosh also. అది సెకండ్ ఛాన్స్ విప్రాజ్ నిగమ్ క్రియేట్ చేశాడు ఢిల్లీకి విన్నింగ్ ఛాన్స్. అతను అవుట్ అయ్యాడు. తర్వాత వెన్ ఎవర్ బుమ్రా కేమ్ వీ నో బుమ్రా డెఫినెట్లీ విల్ నెయిల్ దోస్ యార్కర్స్ అట్ ది ఎండ్ అని చెప్పి. కానీ అశుతోష్ వాస్ సో కాన్ఫిడెంట్ దట్ హీ డినైడ్ ఎ సింగిల్ ఫర్ మిచ్ స్టార్క్. అవును, మనకు తెలుసు మిచ్ స్టార్క్ కెన్ హిట్ ద లాంగ్ బాల్ ఓవర్ మిడ్ వికెట్ ఆర్ కౌ కార్నర్ ఆర్ హీ కెన్ గో ఓవర్ లాంగ్ ఆన్ అండ్ లాంగ్ ఆఫ్ ఆల్సో. కానీ అతను సింగిల్ అవాయిడ్ చేశాడు అండ్ హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్, ఖచ్చితంగా ఐ కెన్ స్కోర్ అన్నట్టు అని చెప్పి. దిస్ షోస్ హౌ మచ్ హీస్ కాన్ఫిడెంట్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ టీమ్ హీస్ బ్యాకింగ్ హిమ్. అండ్ అనుకున్నట్టే 2 boundaries స్కోర్ చేశాడు. దట్ రివర్స్ ర్యామ్ షాట్ వాస్ మెంటల్ మ్యాడ్ అగైన్స్ట్ సమ్వన్ లైక్ బుమ్రా కదా. అసలు బుమ్రా ఎప్పుడు యార్కర్స్ కానీ ఆ లెంత్ లో ఎక్స్పెక్ట్ చేస్తాడు. జస్ట్ సపోజ్ ప్రీమెడిటేటెడ్ షాట్ అని అనుకోవచ్చు ఆ షాట్. సపోజ్ ఇఫ్ ఇట్ వాజ్ ఏ యార్కర్ వి నెవర్ నో. బట్ దాన్ని టైం చేయడము, ఆ ఎక్స్పెక్ట్ చేయడము బుమ్రాని, ఆ లెంత్ బాల్ కానీ అన్బిలీవబుల్ టాలెంట్ ఆశుతోష్ శర్మ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఐ ఫీల్ పంజాబ్ మిస్డ్ ఎ ట్రిక్ బై నాట్ రిటైనింగ్ హిమ్. అండ్ ఢిల్లీ గాట్ హిమ్ ఆన్ ఏ చీప్ 3.8 crores అంతే కదా. అవును, 3.8 crores చాలా చీప్ గా ఆశుతోష్ శర్మని తీసేసుకున్నారు బేసిక్ గా కంపేర్ చేస్తే అదర్ పీపుల్ తో. ఆల్వేస్ మన ఢిల్లీ అంకుల్ విల్ ఆల్వేస్ బి ఎకనామికల్. ఎక్కడ ఎవరిని తొక్కాలి, ఎవరిని తీసుకోవాలి అని చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తాడు. సో తర్వాత కూడా రన్అట్స్ వెరీ క్రూషియల్ యాక్చువల్లీ. అసలు బుమ్రా అసలు తన ఎబిలిటీని బ్యాక్ చేసి యార్కర్ డెలివర్ చేయడం కానీ, ఆశుతోష్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో రన్ తీసుకున్నాడు. హ్యాడ్ బుమ్రా చుట్టూ తిరుక్కొని రాకపోయింటే హీ వుడ్ హావ్ మేడ్ హిస్ గ్రౌండ్. బుమ్రా తన రన్అప్ కి మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు. తను చుట్టుకొని రావడం వల్ల జస్ట్ అరౌండ్ ఒక 6-7 centimeters అంతే అనుకుంటా గ్రీస్ లైన్ కి అతనికి హీ వాజ్ రన్అట్. అండ్ అది రన్అట్ అనుకుంటే తర్వాత నెక్స్ట్ కూడా కుల్దీప్ యాదవ్ అసలు బుమ్రా బాల్ ని అసలు కనెక్ట్ చేయడం ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. అది కూడా యార్కర్ లెంత్ ఆల్మోస్ట్ లో ఫుల్ టస్. అండ్ అది కూడా దట్ కుల్దీప్ యాదవ్ given that Kuldeep Yadav's running fastness compared to others, atanu ఏం చేసి ఉండాల్సిందంటే నార్మల్ గా పరిగెత్తేసేయాల్సింది. కానీ హీ వాస్ లుకింగ్ వెదర్ స్టార్క్ వాస్ సేఫ్, బాల్ ఏ పక్క వస్తుందో చూసుకుంటూ ఉన్నాడు. అక్కడ స్లో అయిపోయాడు పాపం. అవును, కుల్దీప్ యాదవ్ వేయాల్సింది డైవ్ యాక్చువల్లీ. అండ్ మోహిత్ శర్మది వీ డోంట్ నో వెదర్ ఇట్ వాస్ స్టార్క్స్ మిస్టేక్ ఆర్ మోహిత్ శర్మ స్టాప్ అయిపోయాడు మధ్యలో. అండ్ అగైన్ మిచ్ శాంట్నర్. మోహిత్ శర్మ కంటే స్టార్క్ చాలా బెటర్ బ్యాట్స్మెన్ కదా. ఆ లాస్ట్ బాల్ సింగల్ తీసుకోకపోయినా కూడా బెటర్ గా ఉండేది.
అండ్ నాకైతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అలాంగ్ విత్ కరణ్ శర్మ ఇట్ షుడ్ హావ్ గాన్ ఫర్ మిత్ శాంట్నర్ ఆల్సో కదా. క్రూషియల్ బ్రేక్ త్రూస్ ఆ టైంలో ఇవ్వడం. ఆ రన్అట్ కూడా. అవును, లాస్ట్ రన్అట్ అసలు న్యూజిలాండర్స్ అంటే నా సింగిల్ హ్యాండ్ పికప్ అండ్ త్రో ఓకే మ్యాన్. గ్లెన్ ఫిలిప్స్, మిత్ శాంట్నర్, విలియమ్సన్ అందరూ, జిమ్మీ నీషమ్ ఆల్సో అవుట్ స్టాండింగ్ ఫీల్డర్స్ ఆల్ ఆఫ్ దెమ్. And what are your key takeaways for both the teams after the match? So Delhi still at the top, but oka match ఓడిపోయారు, their first loss, which they should have won, being Delhi being their home ground. And crowd support also amazing గా ఉన్నింది ఢిల్లీకి కంపారిటివ్ గా నిన్న చూస్తే. So what are your takeaways? ఢిల్లీకి అయితే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ పాయింట్. అంటే ఎలాగా అంటే ఈవెన్ దో బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్ కొడుతున్నారు అంటే కూడా ద మిడిల్ ఆర్డర్ హ్యాస్ టు టేక్ త్రూ ది ఎండ్, విచ్ ఢిల్లీ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్. అవును, ఫస్ట్ మ్యాచే ఒక వికెట్ పెట్టుకొని అశుతోష్ శర్మ కొట్టడము, సో దే ఆర్ ఇది చేయడము, ఫినిష్ చేయడము. హలో, అవునవును, మొన్న కేఎల్ రాహుల్ ఫినిష్ చేయడం కూడా ఎవ్రీథింగ్ వాస్ వెరీ గుడ్ అన్నమాట. అదే అలాగే కంటిన్యూ చేస్తూ దే షుడ్ హావ్ టేకెన్ ది గేమ్ డీప్ విత్ దోస్ మిడిల్ ఆర్డర్ ఇట్సెల్ఫ్, నాట్ గోయింగ్ ఫర్ గ్లోరీ హిట్స్ కానీ. లేకపోతే కేఎల్ రాహుల్ కూడా కొంచెం ప్రెషర్ అయింది అన్నట్టు, కొంచెం స్లాప్ చేసినట్టు అనిపించింది నాకు అది. సో అలాగే ఉండాలి. అండ్ కీ పాయింట్ ఫర్ ముంబై, దే నెవర్ స్టాప్ బిలీవింగ్ ఇన్ దెమ్ సెల్ఫ్. ఈవెన్ మనం చూసిండొచ్చు యాక్చువల్లీ రోహిత్ శర్మ ఇన్ని రోజులు నేను అంతగా గమనించలేదు, కానీ రోహిత్ శర్మ వాస్ వెరీ ఇన్వాల్వ్డ్ టైం మోట్ లో వచ్చి మాట్లాడడం కానీ, ఇంపాక్ట్ సబ్ అయినా కూడా, అండ్ ఆ ఎడ్జ్ లో కూర్చొని మాట్లాడడం కానీ, కెమెరా అతను చూస్తున్నప్పుడు హి వాస్ సపోర్టింగ్ ముంబై సో మచ్. అవును, which was so heartening to see after what happened to him. Captaincy తీసేసిన తర్వాత people were thinking he'll not play for Mumbai again, but ఈసారి మళ్ళీ రిటైన్ చేసుకోవడానికి ఓకే చెప్పడం, స్టిల్ కంటిన్యూ అవ్వడం. బట్ అంత ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఇప్పటివరకు ఆడలేదు. ఎస్టర్డే వాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకోవచ్చు. బెటర్ ఇంటెంట్, బెటర్ స్ట్రైక్ రేట్, సింగిల్ డిజిట్స్ కాకుండా. హోప్ రోహిత్ శర్మ స్కోర్స్ బిగ్ ఫర్ ముంబై అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. So that's it from my end. What are your closing statements? మనం ఒకటి డిస్కస్ చేయడం మర్చిపోయాం యాక్చువల్లీ, కరుణ్ నాయర్ బుమ్రా మిస్అండర్స్టాండింగ్. yes, మ్యాచ్ మధ్యలో కరుణ్ నాయర్ when he was on around 48-49 అనుకుంటాను, he scored couple of runs. అవును, ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో బుమ్రాకి కొంచెం తగిలింది. అండ్ బుమ్రా యాక్చువల్లీ కరుణ్ నాయర్ తనని కొంచెం he has taken into the cleanest కాబట్టి కొంచెం ఇరిటేట్ అయ్యాడో లేకపోతే ఏమయ్యాడో అదొక మినీ ఇది జరిగింది. అండ్ సోషల్ మీడియాలో కూడా రోహిత్ శర్మ కామిక్ గా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అవన్నీ కూడా చూపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్. ఇండియాలో యాక్చువల్ గా ఇండియన్ ప్లేయర్స్ తో బుమ్రా ఎప్పుడు కూల్ గానే ఉంటాడు, సపోర్ట్ చేస్తాడు. ఎస్టర్డే కొంచెం ఇరిటేట్ అయ్యాడు బికాస్ కరుణ్ నాయర్ వాస్ హిట్టింగ్ హిమ్ సో వెల్. సో అంతే. So that's it guys, that's the second video of First Shot. So ఇలాగే మంచి కాంటెంట్తో, మంచి మ్యాచ్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us. Thank you, that's it for the day. We'll meet you again in the next video. Please don't forget to subscribe. Thank you. Thank you.